హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం న్యాయ నిర్ణయం అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశ్మీర రాజ్యాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు. శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగరుకు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయం చేయడంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనపరచసాగాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యమంతా వ్యాపించింది. ఈయనను ఎక్కడెక్కడి వాళ్ళు మెచ్చుకుంటూ ఉండడం చూసి సుకేత మహారాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది. వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానానికి చేరాడు. ఆయన నగరద్వారం దాటి నగరంలోకి వెళ్తూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక కుంటి బిచ్చగాడు ధర్మప్రభు అంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు సాగిపోబోయాడు. కాని బిచ్చగాడు ఆయన్ను వదలకుండా మళ్ళీ ధర్మం ప్రభు అన్నాడు. ధర్మం చేశాను కదా, ఇంకేం కావాలి అన్నాడు రాజు. బాబు, నగరంలో సంత సాగుతోంది. కుంటివాణ్ణి, అంత దూరం నడిచిపోలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి. సంత దగ్గర దిగి నా దారిన నేను పోతాను అన్నాడు ఆ కుంటి భిక్షగాడు. సరే, ఎక్కు అని రాజు ఆ బిచ్చగాడిని తన వెనక కూర్చోబెట్టుకొని నగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడే సంత జరుగుతుంది. ఇదే సంత, ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు బిచ్చగాడు. వాడు దిగలేక తన సహాయం కోరుతున్నాడు అనుకొని రాజు గుర్రం దిగాడు. నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దిగు అన్నాడు బిచ్చగాడితో. నన్ను దిగమనడానికి నువ్వెవరు? పోనీ పాపమని గుర్రం ఎక్కనిచ్చినందుక అన్నాడు బిచ్చగాడు. నా గుర్రం మీద నన్ను నువ్వు ఎక్కనిచ్చేదేంటి? పిచ్చి మాటలాడకుండా దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. ఇంతటి అన్యాయం నేనెక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాంటి కాళ్ళు లేని వాడిదని తీర్పిస్తాడు గాని పిడిరాయిలాగా ఉన్న నీదని ఒక్కనాటికి కూడా చెప్పడు అన్నాడు ఆ బిచ్చగాడు. ఏం చెప్తాడో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం, పోదాం పద అన్నాడు బిచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెప్తాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్ళేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించి విచారణ జరుగుతుంది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీ గురించి తగాదపడి వచ్చారు. ఆ స్త్రీ మూగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఆ ఇద్దరు పురుషులు తగాదా పడుతున్నారు. ఇద్దరు ప్రమాణాలు కూడా చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి. రేపు నేను మీకు తీర్పు చెప్తాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత అక్కడికి ఒక కసాయివాడు, ఒక నూనెగానుగవాడు వచ్చారు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులున్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉంది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరికి వచ్చాడు. ఒక మొహరీకి చిల్లర ఇచ్చినట్టయితే నూనె కొంటానని అన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లర తీసి లెక్క పెడుతూ ఉండగా డబ్బులన్నీ లాగేసుకొని తనవే అంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనె గానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనడానికి వెళ్ళిన మాట నిజమే. నా జేబులో ఎంత డబ్బుందో అని తీసి లెక్క పెట్టుకుంటుంటే ఈ మనిషి నా చెయ్యి పట్టుకొని ఈ డబ్బులు తనవే అంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు కసాయి. ఈ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఈ గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగర్. ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. డబ్బులిచ్చాను. తర్వాత తనను నా గుర్రం మీద ఎక్కించుకొని సంత వద్దకు చేర్చమన్నాడు. అలాగే చేశాను.
కాని సంత వద్ద ఈ మనిషి గుర్రం తెగకపోగా పైపెచ్చు ఈ గుర్రం తనదే అంటున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్ళు లేనివాణ్ణి, అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదే వెళ్తాను. సంత కోసమని నేను వస్తుండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి డస్సిపోయానని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు. సరే కదా అని సంత దాకా తెస్తే ఈ గుర్రం తనదేనని నాతో పేచీ పడుతున్నాడు. తమరు న్యాయం నిర్ణయించండి అన్నాడు కుంటివాడు. న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించాడు. ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి వెళ్ళండి, మళ్ళీ రేపు రండి, తీర్పు చెప్తాను అన్నాడు. మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదు చేసిన వారు, ప్రేక్షకులు అందరూ వచ్చారు. న్యాయాధికారి కరుణాన్ని పిలిపించాడు. ఈ స్త్రీ మీ భార్యే, మీరామెను తీసుకువెళ్ళండి. ఈ రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు గాను 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆయన రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిపించి, ఈ డబ్బులు నీవే, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనె గానుగు వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. తర్వాత న్యాయాధికారి రాజును, కుంటివాణ్ణి పిలిచాడు. మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేయించాను. వాటిలో మీ గుర్రాన్ని మీరు పోల్చుకోగలరా అని అడిగాడు. పోల్చుకోగలనని రాజు అన్నాడు. పోల్చుకోగలనని కుంటివాడు కూడా అన్నాడు. న్యాయాధికారి రాజుతో, ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు అతి సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి కుంటివాడిని పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు అలాగే చేశాడు. కుంటివాడు కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చాడు. రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని నువ్వు తీసుకువెళ్ళొచ్చు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కుంటివాడికి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంతటితో ఆ పూటకు కచేరీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కడే ఉండిపోవడం చూసి న్యాయాధికారి, నువ్వెందుకు ఇంకా ఎక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉంది. నేనిప్పుడు ఆ విషయమే తమతో మాట్లాడాలని ఆగాను. న్యాయం చెప్పడం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు. మరి మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమీ చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే మీరు తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేస్తారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు. అది నువ్వనుకున్నంత కష్టం కాదు. ముందుగా ఆ స్త్రీ విషయం తీసుకో. ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను. ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నా కలాన్ని తన చేతికిచ్చి కడిగి అందులో సిరా పోయమన్నాను. ఆమె ఆ పని చేయడం అలవాటున్న దానిలాగా చేసేసింది. నిజానికి ఒక మామూలు రైతు భార్య అయితే ఆమె అలా చేయలేదు. అందుచేత ఆమె కరణం భార్యనని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. డబ్బులు కసాయివాడివేనని ఎలా నిర్ణయించారు అన్నాడు రాజు. అది మరీ తేలిక. నూనెవాడి చేతులు, అరచేతులు నూనె ఓడుతూ ఉండడం నువ్వు గమనించే ఉంటావు. అవి వాడి చేతిలో పట్టుకున్న డబ్బులైతే వాటికి నూనె అంటి ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. ఒక్క చుక్క కూడా నీటి మీద తేలలేదు అని అన్నాడు న్యాయాధికారి. మా తగాదాలో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు? ఆ కుంటివాడు గుర్రాన్ని సరిగ్గా గుర్తించలేకపోయాడా అని రాజు అడిగాడు. గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసును అన్నాడు న్యాయాధికారి. అప్పుడు రాజు మరింత ఆశ్చర్యపోయాడు. అయితే మరి గుర్రం నాది అని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. నేను గమనించింది మీలో ఎవరు గుర్రాన్ని గుర్తిస్తారని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తిస్తుంది అని. అది నిన్నే గుర్తించింది. అందుచేత ఆ గుర్రం నీదని నిర్ణయించాను, తీర్పిచ్చాను. అది సరైందేనని నువ్వు కూడా అంటున్నావు అన్నాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు మన సుకేత మహారాజుకు చాలా అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగర్కు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని స్వయంగా రాజధానికి రప్పించాడు. ఆయనకు ఒక జాగీరును బహుమానంగా ఇచ్చాడు. తాను తీర్పు చెప్పింది మహారాజుకేనని తెలిసి ఆ న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అస్సలు అంతే లేకుండా పోయింది.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.